ఇదనే కాదు, మ్యాక్స్ ఆఫ్ మీ మూవీస్ లో అన్ని కొంచెం సైలెంట్ క్యారెక్టర్స్, ఇంట్రోవర్ట్ ఇలానే తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక అమ్మాయిని ముద్దు ముద్దు అని అంటపడుతుంటే మీరు ఒక ఫీమేల్ గా అబ్బాయిని మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, నోట్ చేసుకోండి. ఓకే. సో ఎక్కువ క్యారెక్టర్స్ మ్యాక్స్ ఇలానే తీసుకుంటున్నారు. మీకు అలా అప్రోచ్ అవుతున్నాయా, లేదు అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకుంటారు? లేదు అంటే విరూపాక్ష అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా. అలాగే వచ్చిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రవి క్యారెక్టర్ ఏంటంటే పర్టికులర్ గా ప్రపంచానికి మొత్తం ఎక్స్ట్రోవర్టే, ఓన్లీ అమ్మాయి దగ్గర మాత్రం ఇంట్రోవర్ట్. అంటే తన దగ్గర లవర్ దగ్గర పెళ్ళం దగ్గర ఎవరైనా భయపడతారు కదా జనరల్ గా, సో అలాగా భయపడే వ్యక్తి తప్ప ఇంకేం లేదు. ఓకే, మురళి గారు. సార్, నాకు ఇది మొత్తం హోల్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇంత దూరం తీసుకెళ్తున్నారు శవాన్ని ఇట్లా అని అన్నారు. సో దీంట్లో ఏమన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమైనా చూపించారా? యా, అంటే అది మీరు సినిమా చూడాలి. లైక్ ఇట్స్ టీజ్ దట్ వీఆర్ లివింగ్ ఇట్ ఫర్ నౌ. యా, డెఫినెట్లీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రవి గారు హాయ్ అండి. యా హాయ్. విరూపాక్షలో మీ క్యారెక్టర్ చాలా పాపులర్. ఇందాక గీతా భగత్ గారు కూడా చెప్పారు, చదువు